హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్ బాలామృతం. ఈరోజు మన వీడియోలో వెజిటబుల్ రాగి సూప్ని ఎలా చేయాలో చూద్దాం. రాగులలో మనకు ఎక్కువ కాల్షియం ఇస్తుంది. ఇది ఎదిగే పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకు కూడా చాలా అవసరం. రాగులలో విటమిన్ డి కూడా ఉంటుంది. ఈ రెండు ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి, ఆయిల్ కాగాక కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసి, ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ఇంకా క్యారెట్ను వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత స్వీట్ కార్న్ కూడా వేసి ఒకసారి కలిపి మరొక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. తరువాత పచ్చి బఠానీ ఇంకా బ్రకోలీని కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. రాగులు ఐరన్కు ఒక సహజమైన వనరులు కాబట్టి రాగులను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన ఐరన్ లోపం తగ్గుతుంది. అలాగే రక్తహీనత లక్షణాలు కూడా నయం అవుతాయి. చూసారు కదా, వెజిటేబుల్స్ సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్కి వాటర్ లేదా స్టాక్ని యాడ్ చేసి వాటర్ బాయిల్ అయ్యే వరకు మరిగించాలి. నేను ఇక్కడ మార్నింగ్ శనగలు ఉడికించిన వాటర్ను ఇంకా కొద్దిగా నార్మల్ వాటర్ను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. ఈలోగా మనం రాగి పిండిని రెడీ చేసుకుందాం. ఒక బౌల్లో 2 స్పూన్ల రాగి పిండిని తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ని తీసుకున్నానండి. స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ అనేది మన హెల్త్కి చాలా మంచిది. నార్మల్ రాగులలో కన్నా మొలకెత్తిన రాగులలో ఐరన్ కంటెంట్ 10 times ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా, వాటర్ బాయిల్ అయ్యాయి. ఇప్పుడు దీనికి కలిపి పెట్టుకున్న రాగి పిండిని యాడ్ చేసుకుని కలుపుతూ ఉండాలి. రాగి పిండిని యాడ్ చేశాక కంటిన్యూస్గా కలపాలండి, లేదంటే పిండి గడ్డలు కట్టేస్తుంది. ఒక 5 నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండాలి, సూప్ చిక్కబడుతుంది. ఇప్పుడు ఈ సూప్కి సాల్ట్ అండ్ పెప్పర్ని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసిన క్లిప్ మిస్ అయింది, మీరు యాడ్ చేసుకోండి. అంతేనండి, వేడి వేడి రాగి సూప్ రెడీ అయిపోయింది. ఇదండి ఇవాల్టి రెసిపీ. మరొక హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.